ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చారిత్రక ఆధారాల ప్రకారం తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పాలించే కాలంలో వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. చోళులకు రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఆ చాళుక్యులు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్య రాజైన తైలపుడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపుడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపుడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాశ్రయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు. అప్పట్లో వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి దేవి ఆలయం ఉండేది. ఇప్పటికీ ఇది ప్రఖ్యాతి చెందిన ఆలయం. ఆపదలో ఉండే వారికి రాజరాజేశ్వరి దేవి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు, చోళరాజు పరంతక సుందర చోళుడు కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరంతక సుందర చోళుడు తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళుడే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతుంది. అతని కుమారుడైన రాజేంద్ర చోళ సత్యాశ్రయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. రాజేంద్ర చోళ తాను సాధించిన విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఒక ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. క్రీస్తు శకం 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బృహదీశ్వరాలయం నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళరాజులు వివరించడం ఈ సంఘటనకు అద్దం పడుతుంది. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి బృహదీశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడవచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజలు మనసు కలిచివేసింది. బృహదమ్మ అంటే పార్వతీదేవి నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతమంత ఎత్తులో పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణ వాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకుంటున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినది. బతుకమ్మ సందర్భంగా గౌరులతో పేర్చి 9 రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలుగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటారు తెలంగాణ వాసులు. ఇంకొక కథ కూడా ఉంది. బతుకమ్మ పండుగ వెనుక ఉన్న ఇంకో కథ ఏంటి అంటే, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక బాలిక భాగస్వాముల ఆకృత్యాలకు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఆ ఊరి ప్రజలు అందరూ ఆమెను కలకాలం బతుకమ్మ అని దీవించారట. అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ గౌరమ్మను పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా బతుకమ్మ పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. బతుకమ్మ వేడుక సందర్భంలో స్త్రీలందరూ తమకు ఎలాంటి ఆపదలు రాకూడదని, తమ భర్తకు పిల్లలకు ఎలాంటి ఆపద రాకూడదని గౌరమ్మను వేడుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.